అనుసరించి గత కొన్ని రోజుల క్రితం నుంచి సూచించినట్లుగానే వాయువ్య బంగాళా పరిసర ప్రాంతాల్లో నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు ఒరిస్సా తీరానికి దగ్గరలో ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా పరిణమించింది. ఇది ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాత ప్రాంతమైన ఒరిస్సా తీరానికి దగ్గరలో అల్పపీడనంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో పాటు నైరుతి దిశకు ఉండి ఉన్నది. రాబోయే 2 రోజుల్లో ఈ వ్యవస్థ పశ్చిమ వాయువ్య దిశలో పయనించి మరింత స్పష్టంగా, సుస్పష్టంగా, ప్రస్ఫుటంగా కనబడే అవకాశం ఉన్నది. దీనితో పాటుగా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వస్తున్న రుతుపవన ద్రోణి గంగానగర్, సిర్సా, ఆగ్రా, బందా, సిద్ది, సంబల్పూర్ మీదుగా ఈ అల్పపీడన ప్రాంతానికి దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనానికి మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఈ 2 వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు అనగా రాబోయే 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అత్యధిక ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. 2వ రోజు పలు ప్రాంతాలలో, తదుపరి 3 రోజులు కొన్ని ప్రాంతాల్లో, చివరి 2 రోజులు వారంలో 1-2 ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. ఈ రోజు దక్షిణ కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 3 రోజులు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉన్నది. తరువాత వారంలో ఈ 5 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లోని 1-2 చోట్ల ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉండడంతో పాటు సుస్థిరమైన బలమైన నైరుతి ఋతుపవన గాలులు కోస్తా జిల్లాలపై 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం రాబోయే 3 రోజులు ఉంది. 4-5 రోజుల్లో అది 30 నుంచి 40 కిలోమీటర్ల వేగానికి తగ్గే అవకాశం ఉంది.